నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం సార్. శ్రీమాత్రే నమః. సార్, మొదటి పౌర్ణిమ వచ్చేస్తోంది. చైత్ర పౌర్ణిమ, మంగళవారం పౌర్ణిమ రావటం చాలా చాలా విశేషవంతమైనటువంటి రోజుగా ఖచ్చితంగా చూస్తారు. మహా చైత్రిగా పిలువబడేటటువంటి ఈ పౌర్ణిమ వైశిష్ట్యం ఒక్కసారి మీ ద్వారా పౌర్ణమికి కూడా ఏం చేసుకోవచ్చు అనేది విశేషంగా చెప్తూనే ఉన్నారు కాబట్టి మరి చైత్ర పౌర్ణమిని ఎలా చేసుకోవచ్చు సార్? ఈ పౌర్ణమి రోజు ఏంటంటే కామన్ గా ఇప్పుడు పౌర్ణమి అంటే రవిచంద్రులు ఇద్దరు కూడా 1/7 యాక్సెస్ లో ఉంటారు. అంటే ఈసారి మేషంలో రవి, తులారాశిలో చంద్రుడు ఉన్నాడు. ఎప్పుడైనా ఏ రెండు గ్రహాలైనా పరస్పరం వీక్షించుకున్నప్పుడు ఒక యోగం పడుతుంది. అందులో పర్టికులర్ గా ప్రతి పౌర్ణమికి 1/7 యాక్సెస్ లో వీళ్ళు ఉండగా గురువు ఉండడం ఇంకా గొప్ప విషయం. అంటే గురువు గాని, శుక్రుడు గాని, బుధుడు గాని ఇవి మధ్యలోకి వచ్చినప్పుడు ఆ పౌర్ణమికి ఇంకా ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అయితే గురువు ఉంటే ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఎలాంటి యోగం ఇస్తుంది అని చెప్పి చూసుకున్నట్లయితే ఇది తులారాశిలో ఉన్న చంద్రుడు కదా ఇక్కడ ఉన్నది. అంటే ఎవరికైనా చూడండి, ఇప్పుడు మానసికంగా ఇన్బ్యాలెన్స్డ్ గా ఉన్నారు ఉదాహరణకి, అటువంటివి లేదా ఆకస్మికంగా ఏదైనా జరగబోతుంది అని ముందుగా కొంత ఇండికేషన్ వస్తుంది మనకి. అమ్మో నెక్స్ట్ ఇలాంటిది జరుగుతుంది, సంథింగ్ ఈస్ గోయింగ్ రాంగ్, బ్యాడ్ సంథింగ్ గోయింగ్ రాంగ్ అని ఒక సిమ్టమ్స్ మనకు తెలుస్తుంటాయి. లేదా ఆకస్మికంగా ఉండే మరణాలు కానివ్వండి, ఆకస్మికంగా వచ్చేటువంటి ఇబ్బందులు కానివ్వండి, ఈ పౌర్ణమి ద్వారా ఖచ్చితంగా తొలగిపోతాయి. బ్యాడ్ అనేటువంటి తొలగిస్తుంది పౌర్ణమి. ఎందుకు అంటే బ్యాడ్ అనేటువంటిది మనకి శాస్త్రాల్లో 8,003rd హౌస్ లో చెప్పారు. 8th కి నెగేటింగ్ ఇస్ 7th హౌస్. న్యాచురల్ 7th హౌస్ లో చంద్రుడు ఉన్నాడు. న్యాచురల్ 1 అంటే మేషంలో రవి గురువులు ఉన్నారు. ఈ పరస్పర వీక్షణలు జరిగేటప్పుడు ఏమవుద్దంటే మీకు ఆకస్మిక లాభాలు ఉంటాయి, ఆకస్మిక నష్టాలు ఉంటాయి. ఈ పౌర్ణమి జరుపుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆకస్మిక నష్టంపై లాభం వస్తుంది. బ్యూటిఫుల్. అది మరి అలా జరుపుకోవాలి. మనకి దేవి భాగవతం చెప్పినట్టుగా ఎప్పుడైనా పౌర్ణమి, అమావాస్య, అష్టమి, నవమి, చతుర్దశి ఇవి ఖచ్చితంగా అమ్మవారికి పూజ చేసుకోవడానికి మంచి తిథులుగా చెప్పబడింది. అంటే అమ్మవారి యొక్క ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. అయితే ఇక్కడ మీరు లలితా సహస్రనామాలు చదవడం కానివ్వండి, అండ్ లక్ష్మీ అష్టోత్తరాలు చదవడం కానివ్వండి పౌర్ణమి రోజు, అదేవిధంగా మీ ఇష్టదైవ సంబంధించింది ఏదైనా చదవడం కానీ చేస్తారు అందరూ, మీకు కాదనట్లేదు, చేయాలి కూడా. అయితే ఇక్కడ ఒక క్వశ్చన్, అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కేవలం ఏదో చదివితే వచ్చేస్తుంది అని అనుకునే దాని నుంచి ఇంకొంచెం ముందుకు అడుగు వేయాలి మనం. అంటే న్యాచురల్గా మనం ఏం చేస్తాము, ఏదైనా ఒక పర్వదినం రోజు అమ్మవారికి ఇష్టమైనటువంటి పదార్థం ఏదైనా వండి ఉంచడం, కొంచెం దీక్షలాగా ఆ రోజు కొన్ని నియమ నిబంధనలు పాటిస్తూ మనం చక్కగా స్తోత్రం చేసుకోవడం, అమ్మవారి స్తోత్రాలు చదువుకోవడం, నామాలు చదువుకోవడం, శివునికి సంబంధించినవో విష్ణువుకి సంబంధించిన చేసుకుంటూ ఉంటాం కదా. ఇది కేవలం ఇది ఒక్కటే చేస్తూ ఉంటే మీరు ముందుకు వెళ్ళరు అని శాస్త్రాలు చెప్తున్నాయి, నేను చెప్తుంది కాదు. మరి అప్పుడు ఏం చేయాలి చెప్తానండి. అమ్మవారి నామాలు చదువుకోవడం ఒక ఎత్తు, అమ్మవారి నామాలకున్న నిగూఢమైన అర్థంలోకి మీరు ఎంటర్ అవ్వాలి. ఎంటర్ అవ్వకపోతే మీ లైఫ్ అక్కడే ఉండిపోతుంది. ఏదో యాంత్రికంగానే చదువుకోవడం అవుతుంది, కానీ ఎక్కడా మీరు నిజమైన స్పిరిచువల్ లోపలికి వెళ్ళలేకపోతుంటారు. మరి ఎలా వెళ్ళాలి అంటే దాని అర్థం తెలుసుకుంటే వెళ్ళిపోతాం. లలిత సహస్రనామాల యొక్క అర్థం తెలుసుకుంటూ దాన్ని మనం ఇంప్లిమెంట్ లోకి తీసుకెళ్ళగలగాలి. అంటే నేను తెలుసుకుంటున్నాను, సరే లలిత సహస్రనామాలు చదువుతున్నాను, దాని మీనింగ్ తెలుసుకున్నాను, దాని ఫలితం తెలుసుకున్న తర్వాత అందులో ఏముంది, అమ్మవారు అంతటా ఉంది, శక్తి రూపంలో అంతటా ఉంది, ఈ పదార్థ రూపంలో ఉన్నదంతా పరమాత్ముడు, లోపల శక్తి అంతా అమ్మవారు. అది విష్ణువు అనుకోండి, శివుడు అనుకోండి, ఏదైనా అనుకోండి, బ్రహ్మ అనుకోండి, ఏదైనా అనుకోండి, బయటకు కనబడేదంతా కూడా పదార్థం అంతా కూడా శివస్వరూపము, లోపల ఉన్నదంతా కూడా అమ్మవారి శక్తి స్వరూపం. అది లక్ష్మీదేవి అనుకోండి, లలిత అనుకోండి, ఏదైనా అనుకోండి. ఇది మీకు కంప్లీట్ గా మీకు ఇంజెక్ట్ అయిపోవాలంట. నేను కంప్లీట్ గా ఇంజెక్ట్ అయిపోతే అప్పుడు మీ యొక్క బిహేవియర్ లో చేంజ్ వచ్చేస్తుంది. అంటే ఎవరి మీద మీకు చిరాకు, కోపాలు, ద్వేషాలు, అసహ్యము, నెగ్లిజెన్సీ, వాడిని ఏదో ముంచుదామని, వాడిని ఏదో చేద్దామని, ఇవి రావు, ఇంకా ఈ థాట్స్ రావు.
అంతా విష్ణువే, అంతా ఈశ్వరుడే. Right. అందులో ఉన్న శక్తి అంతా కూడా అమ్మవారు. బ్యూటిఫుల్ సార్, ఎంత అద్భుతంగా చెప్పారు. అది మనం డైజెస్ట్ చేసుకోవాలి, డైజెస్ట్ చేసుకోగలగాలి. బట్ ఇది ఒక రోజులో వచ్చేది కాదు. ఆబ్వియస్ గా. ఒక ఒక రోజులోనో, జన్మ ఒక నెలలోనో సరిపోతుందా అంటే కూడా ప్రశ్నార్థకమే ప్రశ్నార్థకమే. కదా. కాకపోతే ఆ. అలా అనుకుంటూ ఉంటాం, మధ్య మధ్యలో మనం తెలియకుండా చిరాకు పడతాం. Obvious. చిరాకు పడ్డ ప్రతిసారి మనకు అది గుర్తు చేస్తూ ఉంటుంది. అవునా? అరే నువ్వు Hmm. ఈశ్వరుని కదా నువ్వు అంటున్నావు, ఈశ్వర స్వరూపాన్ని కదా నువ్వు చిత్రించుకుంటున్నావు, ఈశ్వరం అంటే మొత్తం ఉన్న విశ్వం మొత్తం స్థాను అంటారు, అందుకే ఈశ్వరుడు మొత్తం నిండున్నాడని. Hmm. ఆయన్ని కదా నువ్వు చేదరించుకుంటున్నావు, ఆయన పట్ల కదా నువ్వు అసహనాన్ని నువ్వు Hmm. అని మీకు ఇండికేట్ చేస్తూ ఉంటుంది. మళ్ళీ మీరు నార్మల్ అవుతూ ఉంటారు. Right. ఇది ఒక ప్రయాణంలా Process. జరిగి మీరు కైవల్యం చెందుతారు. సో అటువైపుగా వెళ్ళాలి మనం. ఏదో Yeah. దేవుణ్ణి ఏదో కీర్తించేస్తే అవతల వాళ్ళని తిట్టేసేయడమో లేకపోతే వాడి నాశనాన్ని కోరుకుంటుంటే ఒక్కనాటికి మీకు ఒకనాటికి అనుగ్రహం కూడా రాదు. రాదు. అయితే ఇది ఎందుకు చెప్పానంటే పర్టికులర్ గా Right. ఈ పౌర్ణమి రోజు చేసే సాధనలు ఈ మైండ్ సెట్ తో చేస్తే తొందరగా ఇంజెక్ట్ అవుతుంది. ఓకే, ఇది ముందుగా చెప్పడానికి అనుకోవాలి. కారణం ఏంటంటే, ఎందుకంటే చంద్రుడు ఇస్ మైండ్ కారకుడు, ఉమ్, ఉమ్. మన మనసుకి మన మైండ్ సెట్ కారకుడు. ఈ కారకుడు మీద ఎప్పుడైతే జూపిటర్ కాంబినేషన్ తో రవి సంబంధం ఏర్పడిందో, రవి అంటే ఏంటంటే జ్ఞానం. Yeah. ఆ జ్ఞానం అనేది ఓపెన్ అవుతుంది. Right. ఇంకోటి ఏంటి, పౌర్ణమి రోజు ఇలా గురు సంబంధం ఉన్నప్పుడు ఏమవుతుందంటే, కేవలం ఏదో మనకి దేవతా అనుగ్రహమే కాకుండా గురువుల యొక్క అనుగ్రహం కూడా పెరుగుతుంది. బ్యూటిఫుల్. దత్తాత్రేయుడు అనుగ్రహం, దత్త చరిత్ర పారాయణం చేయడం. ఈ పౌర్ణమికి ప్రత్యేకంగా దత్త చరిత్ర పారాయణం ఎవరైతే సామూహికంగా చేస్తారో వాళ్ళకి త్వరగా దత్తుని యొక్క అనుగ్రహం కలుగుతుందమ్మా. సామూహికంగా చేయటం దత్తుడికి చాలా చాలా ప్రీతి అనేది ప్రీతి వింటూ ఉంటాం. ప్రీతి ఎంతమంది చేయాల్సి ఉంటుంది సార్ కూర్చుని? మినిమం మినిమం 5 నుంచి 5. మాక్సిమం ఇంకా దానికి మినిమం అదే Hmm. 5 మెంబర్స్ చక్కగా కూర్చుని, అంటే వెన్నెల్లో కూర్చుని చేయాలి అని చేయొచ్చు. అంటున్నారు. అవునమ్మా, Right. వెన్నెల్లో కూర్చొని Right. చేయాలి. చేస్తే ఇంకా మంచి ఫలితం వస్తుంది. అద్భుతం సార్. ఇప్పుడు మీరు చెప్పింది డెఫినెట్ గా చాలా చాలా అద్భుతమైనటువంటి విషయం. ఇది అర్థం చేసుకోవటం కూడా Yeah. ఈశ్వర కృప ఉంటేనే అర్థం అవుతుంది అవుతుంది. అనేది నా భావన సార్. అవునవును. లేకపోతే ఎందుకంటే అర్థం కాదు. ఏమిటి ఏదో చెప్తున్నారు అని అవునవును. అనిపిస్తుంది ఒకవేళ. అంటే అంటే మనం దేనికోసమో పాకులాడుతుంటాం, హా, దేనికోసమో హా. చేసేస్తుంటాం, అసలైన విషయాన్ని Correct. వదిలేస్తుంటాం. కరెక్ట్, రైట్ సార్. అలా అనుగ్రహం ఉండాలి, స్వామి అనుగ్రహం, ఇది అర్థమై అవ్వాలి అర్థం అని చెప్పి. అవ్వాలంటే మీరు అన్నది. సరే, ఇవన్నీ పక్కన పెడదాం సార్. ఒక ఇన్నోసెంట్ గా ఉన్నారు వాళ్ళు Hmm. ఇన్నోసెన్సీ, అవుట్ ఆఫ్ ఇన్నోసెన్సీ ఇవన్నీ చేస్తూ ఉంటాం. యా, యా, యా. ఇన్నోసెంట్ గా ఉన్నారు, ఈశ్వర అనుగ్రహం పరిపూర్ణంగా మాకు రావాలి అంటే సింపుల్ క్వశ్చన్. దీనికి ఏ నామంతో చేసుకోమంటారు ఆ రోజున? గురువు యొక్క దృష్టి రవికి కలుస్తూ చంద్రుడిని చూస్తున్నాడు కాబట్టి జయ గురుదత్త, శ్రీ గురుదత్త అదొకటి. Hmm. రెండవది ఏంటంటే శ్రీమాత్రే నమః, ఇంతకు మించింది లేదమ్మా. ఈ 2 నామాలు ఈ 2 నామాలు ఆ రోజు రాత్రి పౌర్ణమి Hmm. వెన్నెల్లో కూర్చుని చేసుకోమంటారు. ఎంతసేపు చేయమంటారు? ఒక హాఫ్ అన్ అవర్ అయితే మినిమం చేయమని చెప్తా ఎవరికైనా. నేను 40 మినిట్స్ చేయండి అంటాను. Hmm. అంతసేపు కూర్చోలేరు కాబట్టి కనీసం హాఫ్ అన్ అవర్ అయినా చేయండి. కూర్చోలేరు అనేది అంటే అంటే కూర్చోలేరమ్మా, అంటే నేను ఏదో ఉండే- అంటున్నాను కాదు. కూర్చోలేరా సార్? అయ్యో మైండ్ అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటుంది. వెళ్ళనివ్వచ్చు కదా, ఏమైంది? వెళ్ళనివ్వండి. ఆ. నేను అనేది అదే, నేనేం చెప్తానంటే Hmm. ఈ మైండ్ వెళ్తూ ఉంటుంది, మైండ్ యొక్క పనే అది. Yeah. మళ్ళీ తీసుకొచ్చి కూర్చోబెట్టడమే పనిగా అనుకోవాలి. మీరు Exactly. ఏమనుకోవాలంటే మెడిటేషన్ లో కూర్చున్నప్పుడు ఇది వెళ్తుందని కూర్చోబెట్టడం ఈ సాధనలో Exactly. మొదటి మెట్టు అనుకోవాలి. దాన్ని ఆపడం మొదలు పెడితే అది అందే పని కాదు కదా. ఎందుకంటే చంద్రుడికి సంబంధం కదా Yeah. మైండ్. చంద్రుడు ఆల్వేస్ మూవింగ్. Yeah. అది మూవ్ అవుతుంది కాబట్టి ఇది మూవ్ అవుతుంది. ఎలా అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాము, నీడ మనం చెయ్యి ఇలా కదిపాము, అది మూవ్ అయిపోతుంది. మూవ్ అయిపోతుంది. చెయ్యి కదిలింది కాబట్టి చెయ్యి యొక్క నీడ కూడా మూవ్ ఎలా అవుతుందో, అవును. చంద్రుడు మూమెంట్ ఉన్నాడు కాబట్టి మన ఆలోచనలు కూడా మూవ్ అవుతుంది. Hmm. కానీ మూవ్ అవుతున్న దాన్ని మీరు ప్రాక్టీస్ చేయగా Stability స్టెబిలిటీ అవుతుంది. కరెక్ట్. దాన్ని చాలా మంది అదే అనుకుంటారు, అటు ఇటు Hmm. వెళ్ళిపోతుంది, అనవసరం మెడిటేషన్ చేయటం, Yeah. రకరకాల చెడు ఆలోచనలు వస్తాయి, వస్తాయి. పనిగట్టుకొని వస్తాయి. మెడిటేట్ అంటే చెడు ఆలోచనలు కాదు, మనకుండే బాధలు, అన్ని, కష్టాలు, అన్ని, yeah. నష్టాలు, వాడు ఇలా చేశాడు, వాళ్ళు ఇలా చేయకపోతే బాగున్ను, అందరికీ వస్తాయమ్మా. సినిమాలు కూడా వచ్చిన- వస్తాయి సార్. సినిమాలు, సినిమా అన్ని ఆలోచనలు వస్తాయి. ఎందుకంటే అన్ని ఆలోచనలు వచ్చేలాగే సాఫ్ట్వేర్ డిజైన్ చేయబడింది. లేకపోతే మనకి వెంటనే తట్టదు. Yeah. అంటే ఆ సాఫ్ట్వేర్ డిజైనింగ్ అలా ఉంది. ఇప్పుడు మనం ఏదైనా ఒక మాట మాట్లాడాలి, అన్ని ఎప్పుడు తిరుగుతుంటాయి కాబట్టి టక్కన అందులోంచి బయటకు ఒకటి వస్తుంది, వస్తుంది. లేకపోతే అది బయటికి రాదు. కరెక్ట్. దీన్ని అర్థం చేసుకుని మెడిటేట్ చేయడం అనేది అలవాటు అంటే చేసుకోవాలి. సాఫ్ట్వేర్ అలా ఉంది లోపల, అందుకని వస్తుంది. ఇట్స్ కామన్ అనుకోవాలి. కామన్. దగ్గర కలిసి ఉన్నారుగా, Hmm. అందుకని సంతాన యోగాన్ని ఇస్తారు. అద్భుతం. ఇంకా అంతకు మించి ఏం కావాలి? చాలా మంది తప్పిస్తూ ఉన్నారు పిల్లల కోసం. Yeah. వాళ్ళ కోరికలు నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా అద్భుతంగా మాకు వివరించారు సార్. థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. శ్రీమాత్రే